అనాలోచిత నిర్ణయాలు, ముందు చూపు లేని చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ను హడావుడిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని లేని భారాన్ని రాష్ట్రంపై వేసింది. సరైన ప్రణాళిక, ముందస్తు ఆర్థిక ఏర్పాట్లు లేకుండా ప్రైవేటు సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు స్వాధీనం ప్రక్రియ చేపట్టిన సర్కార్ మెడకు వడ్డీల ఉరితాడు బిగిస్తోంది. రుణాల రీఫైనాన్సింగ్ ప్రక్రియలో దొర్లిన తప్పిదాలతో జరుగుతున్న జాప్యం వల్ల ఒక్క 50 రోజుల్లోనే 130 కోట్ల ప్రజాధనాన్ని వడ్డీ రూపంలో చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. పాలకుల అనాలోచిత నిర్ణయాలు, ముందు చూపు లేని చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది. ఎల్ఎన్టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ను హడావడిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని లేని భారాన్ని రాష్ట్రంపై వేసింది. సరైన ప్రణాళిక, ముందస్తు ఆర్థిక ఏర్పాట్లు లేకుండా ప్రైవేటు సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు స్వాధీన ప్రక్రియ చేపట్టిన సర్కార్ మెడకు వడ్డీల ఉరితాడు బిగిస్తోంది. రుణాల రీఫైనాన్సింగ్ ప్రక్రియలో దొర్లిన తప్పిదాలతో జరుగుతున్న జాప్యం వల్ల ఒక్క 50 రోజుల్లోనే 130 కోట్ల ప్రజాధనాన్ని వడ్డీ రూపంలో చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. ఇదంతా ప్రజల సొమ్మును సర్కారే బూడిదలో పోసిన పన్నీరు వ్యవహారంలా మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోన్ ప్రక్రియ సందిగ్ధంలో పడటం, కేంద్రంతో సమన్వయ లోపం, అధికారుల తప్పిదాలు ఐఆర్ఎఫ్సి రుణాల విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఎల్ఎన్టీ ఇన్నాళ్లు చెల్లించిన వడ్డీ లెక్కన 13,600 కోట్లకు రోజుకు దాదాపు 2.5 నుంచి 3.0 కోట్ల వడ్డీ భారాన్ని సర్కార్ మోస్తోంది. ఐఆర్ఎఫ్సితో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 52 రోజుల్లో ఏకంగా వడ్డీ భారం 130 కోట్లకు చేరిందని సమాచారం. తక్కువ వడ్డీ రేట్లతో రుణం వస్తుందని భావించి లోన్ మొత్తం మంజూరు కాకముందే తొందరపడి బాధ్యతలు నెత్తిన వేసుకోవడం వల్ల ఇలా 100 కోట్ల రుణభారాన్ని రాష్ట్రం మోయాల్సిన పరిస్థితి వచ్చిందని చర్చ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో సర్కార్ చేసిన తప్పిదం ఖజానాకు గుదిబండగా మారితే ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూరే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నేళ్లుగా మెట్రో నిర్వహణ భారమై కోవిడ్ నష్టాలు, భారీ వడ్డీలతో దాదాపు 8,000 కోట్ల నష్టాలతో నెట్టుకొస్తున్న ఎల్ఎన్టీ సంస్థ భారాన్ని పెద్దరికానికి పోయి సర్కార్ నెత్తిన వేసుకుందనే విమర్శలు వస్తున్నాయి. రెండో దశ మెట్రో విస్తరణ పేరిట ప్రభుత్వం వేసిన తప్పటడుగు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా ఎల్ఎన్టీ మోస్తున్న 400 నుంచి 600 కోట్ల నష్టాలను కూడా సర్కార్ ఖాతాకు మళ్లింది. దీంతో ఆ కంపెనీకి పరోక్షంగా లబ్ధి కలుగుగా నెలవారీ వడ్డీలను సర్కార్ కట్టుకోవాల్సి వస్తోంది. యాజమాన్యం బదిలీ అయినందున రుణాల రీఫైనాన్సింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పాత వడ్డీ రేట్ల ప్రకారం భారాన్ని ప్రస్తుతానికి సర్కార్ మోయాల్సి వస్తోంది. భవిష్యత్తులో మెట్రో ఆపరేటర్ అయిన ఫ్రెంచ్ సంస్థ కియోలిస్కి చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వ మెడకు చుట్టుకోనున్నాయి. ఇలా ఓ ప్రైవేటు సంస్థ మెడకు చుట్టుకున్న వడ్డీల భారాన్ని ఎందుకు సర్కార్ నెత్తిన వేసుకున్నదని ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 యాజమాన్యాన్ని ఎల్ఎన్టీ నుంచి బదలాయించేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 29న ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎల్ఎన్టీ సంస్థకున్న 13,600 కోట్ల భారీ రుణాన్ని ప్రభుత్వం పేరిట బదిలీ చేయించుకుంది.